హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయరం శెట్టి. సో ఇప్పుడు ఆన్లైన్ మోసాలు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువైపోతూ ఉన్నాయి. సైబర్ నేరగాళ్ళకి ఎంత మన సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించినా సరే జనాలు హెచ్చరిస్తే జనాలు వినరు. వాళ్ళని కట్టుదిట్టం చేద్దాం అనుకుని ఎన్ని రకాల శిక్షలు వచ్చినా సరే వాళ్ళు మారరు. ఒక దారి పట్టుకుంటే ఇంకొక దారిలో, ఇంకో దారి పట్టుకుంటే ఇంకొక రకరకాల వేస్ అన్ని క్రియేట్ చేసుకొని గుండు సూది దగ్గర నుంచి గుణపం దాకా ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఇప్పుడు మనకు దొరుకుతూ ఉంది. ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయింది. ఆన్లైన్లో బయింగ్ సెల్లింగ్ చేసేటోళ్ళు ఎక్కువైపోయారు. సో బయింగ్ గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. అంటే మనం ఆన్లైన్లో కొనుక్కునే ప్రోడక్ట్ల గురించి తర్వాత మాట్లాడి ఈ వీడియోలో అమ్ముకునే ప్రోడక్ట్ల గురించి మాట్లాడదాం. సో నార్మల్గా ఇప్పుడు మనం ఒక మొబైల్ బుక్ చేసాం. సో ఆ మొబైల్ మనకి పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంది, లేదా మొబైల్ మనం చేంజ్ చేయాలి, లేదా మనకు కలర్ నచ్చలేదు. సో ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ అదే వెబ్సైట్లో ఇచ్చేస్తే అది వేరు. ఇలా కాకుండా కొన్ని సెల్లింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు మనం ఓఎల్ఎక్స్ అనుకోవచ్చు. సో ఓఎల్ఎక్స్ అవ్వచ్చు. అంతకుముందు కూడా ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉండేవి. ఈ మధ్య ఇంకా చాలా వెబ్సైట్లు కూడా వచ్చినాయి, యాప్స్ కూడా వచ్చినాయి. అంటే మన దగ్గర ఉన్న ఓల్డ్ ప్రొడక్ట్స్ మనం అమ్మడానికి. సో ఇలాగుండే వెబ్సైట్లో ఏంటంటే ఒక కొత్త రకమైన స్కామ్ జరుగుతూ ఉంది. అమ్మేటోళ్ళు అసలు ఆపోజిట్ ఉండరు, కొనేవాళ్ళు మాత్రం సిద్ధంగా ఉంటారు. సో ఈ లైక్ ఇప్పుడు అదే ఓఎల్ఎక్స్లో లాంటి వెబ్సైట్లలోకి వెళ్ళి, అంటే లీగల్గా కూడా జరుగుద్ది, ఇల్లీగల్గా కూడా జరుగుద్ది. ఏంటంటే మనం ఓఎల్ఎక్స్లో ఒక మొబైల్ పెడతాడు. ఆ మొబైల్ గురించి అట్లీస్ట్ అది ఒక ఐఫోన్ ₹1,00,000 ఉంటుంది. ఆ 1,00,000 ఉండే మొబైల్ని మనకి ఇక్కడ 20,000 15,000 అని రాస్తాడు. ఏమంటే ఈ లవర్స్ ఎవరైతే ఐఫోన్ అవ్వచ్చు, వేరే ఫోన్ అవ్వచ్చు, లవర్స్ ఎవరైతే ఏమంటారు అంటే కావాల్సిన వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి కాల్ చేస్తారు. సో కాల్ చేస్తే నేను ఇలా ఆర్మీ ఆఫీసర్నే అంత ముందు ఆర్మీ ఆఫీసర్ అని చెప్పగానే సార్ అని చెప్పి మన వాళ్ళేమో ఉంటారు. అండ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా మన ఆర్మీ అంటే. సో దాని గురించి అంటే మన వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఆటోమేటిక్గా అవతల పర్సన్ ఏం చేస్తారంటే, సో నేను ఇక్కడ పలానా ఏరియా దగ్గర ఉన్నాను, లేదా ఎయిర్పోర్ట్ దిగుతున్నాను, లేదా రైల్వేలో నేను డ్యూటీ చేస్తున్నాను, ఏదో వర్క్ ఉండి ఇలా వచ్చాను, మీకు ఇక్కడే ఇచ్చేసి వెళ్తాను. సో అడ్వాన్స్ మీరు ఎంతో కొంత పే చేయండి, అట్లీస్ట్ ఒక 4,000 5,000 ముందు అడ్వాన్స్ పే చేయండి అంటారు. మన వాళ్ళు అట్రాక్ట్ అయ్యి అడ్వాన్స్ పే చేస్తారు. వీళ్ళు అక్కడికి లొకేషన్ పెడతాడో, వాడు ఆధార్ కార్డు పెడతాడో, వాడు డీటెయిల్స్ పెడతారో, కానీ అక్కడ ఉండడు కదా. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి రమ్మని నేనే ఓఎల్ఎక్స్లో చూసినప్పుడు ఒక 10 ప్రోడక్ట్లు చూస్తే, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేను జాబ్ చేస్తా, మీరు బయటకు వచ్చి పికప్ చేసుకోండి, నాకు మాత్రం ఇంత శాలరీ ఇంత అడ్వాన్స్ వేయండి అని చెప్పేసి చాలామంది చెప్పారు. అట్లీస్ట్ నేను లాస్ట్ ఒక కారు చూశాను, అది స్విఫ్ట్ డిజైర్ కారు. సో ఆ కారు వచ్చేసరికి నేను ఒక 2 to 3 lakhsలో కొందాం అనుకున్నా మా ఫ్రెండ్కి. నేను కొందాం అనుకుని ఓఎల్ఎక్స్లో చూస్తూ ఉంటే ఒక దగ్గర 75,000 అని కనపడింది. 2014 మోడల్ 2017 మోడల్ 75,000. నార్మల్గా ఆ ప్రైసెస్ 2 to 4 lakhs వరకు ఉన్నాయి. అంటే ఆ మోడల్ కార్స్. వీడు 75 అనేటప్పటికి 7500 ఏంటా అని చెప్పి నేను చాటింగ్ చేశాను కాసేపు. సో చాటింగ్ చేసి అంటే ఆర్మీ ఆఫీసరే చాటింగ్ చేసి మొత్తం అన్ని చేసేటప్పుడు అడ్వాన్స్ అయ్యి నేను ఆర్మీ ఆఫీసర్నే. సో నీకు కార్ అక్కడ పికప్ చేసుకుంది, కానీ ఒకవేళ దగ్గర రిమైనింగ్ అమౌంట్ లేకపోతే ఒక 1 monthలో ఇద్ది, కానీ ఇది ఈఎంఐ ఆప్షన్ కూడా దానికి ఉంది, ఇవన్నీ చేద్ది కానీ చెప్పి ఆ డీటెయిల్స్ అన్నీ పెట్టాడు. అరే నేనే ఒక ఎడిటర్ని, ఆడు ఎడిటింగ్ చేసిన ఎడిటింగ్ నాకు తెలీదా? నేను ఒక ఎడిటర్ని, ఆడు ఎడిటింగ్ చేసిన ఎడిటింగ్ నాకు తెలీదా? నాకు తెలిసిన సరే నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నిజమేనేమో అనుకున్నా. తర్వాత కొంచెం డీప్గా చూస్తే ఆ ఎడ్జెస్ అయ్యి ఓకే ఎడిటింగ్ చేస్తుందని అర్థమైంది. అంటే ఒక ఎడిటర్ అయ్యి నేనే కొంచెం నమ్మసక్యంగా ఉంది అని నమ్మేదాకా వచ్చానంటే, ఇంకా అసలు అన్నోన్ పీపుల్ అయితే ఖచ్చితంగా అది జెన్యూన్ అనుకొని చాలామంది డబ్బులు వేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఓల్డ్ ప్రొడక్ట్స్ అమ్మే విషయం పక్కన పెడితే, అదే ఓల్డ్ ప్రొడక్ట్స్ కొనే ముందు అది ఎంతవరకు అమ్మేవాడు జెన్యూను, ఆ వచ్చే ప్రోడక్ట్ ఎంతవరకు జెన్యూన్ అనేది మనకు తెలియదు. కాబట్టి ఆన్లైన్లో ఖచ్చితంగా ఇప్పుడు ల్యాండ్ రియల్ ఎస్టేట్ల గురించి అది పక్కన పెడదాం, సో అది వేరే విషయం. కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనే ముందు చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళు కూడా టార్గెట్ ఏంటి, ఒక 10% వేయమంటారు. ఇప్పుడు మీరు 1 lakh ఎట్టు కొంటున్నారంటే 1 lakh పంపమని అడగరు, ఒక 10% వేయండి, మిగిలింది వచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్ చేసుకుందాం, మీకోసం నేను హోల్డ్ చేసి ఉంచుతాను, ఆ ప్రోడక్ట్ని హోల్డ్ చేసి ఉంచుతాను అంటారు. ఆడు హోల్డ్ చేయడం కాదు, మొత్తం మీరు వేసే 10% అమౌంట్ స్కామ్ చేద్దానికి రెడీగా ఉన్నాడు, వేసేయడానికి రెడీగా ఉన్నాడు. సో ఇలా ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన స్కామ్. ఇది ఎప్పటి నుంచో రన్ అవుతుంది, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఓల్డ్ ప్రోడక్ట్స్ అమ్మే వెబ్సైట్లలో ఈ స్కామ్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. సో ఇది నాకు తెలిసి ఆ ప్రోడక్ట్ అంటే లైక్ మనం రేటింగ్ ఇవ్వాలి. ఎవడో ఫేక్
ఇప్పుడు ఓఎల్ఎక్స్ అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు ఇంకా కొన్ని వెబ్సైట్లు ఉండేవి. ఇప్పుడైతే మనకు బాగా తెలిసింది ఓఎల్ఎక్సే కదా. సో ఓఎల్ఎక్స్, ఈ ఓఎల్ఎక్స్ వెబ్సైట్ వాళ్ళు కూడా చార్ట్ లిస్ట్లోకి వచ్చి ఫేక్ అని తెలిస్తే ఫేక్ లేదా స్పామ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు, నేను చూసా, నాకు తెలుసు కాబట్టి నేను అది ఫేక్ అని మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ఏదో ఒక ఆప్షన్ ఉండాలి ఆ వెబ్సైట్లో. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో వీడియో పెడతాం. సో యూట్యూబ్లో వీడియో పెట్టిన తర్వాత రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో రిపోర్ట్ కొడితే మనకి అంటే అడుగుద్ది దేనికి, ఇది వైలెన్స్ కంటెంటా లేదా అగెనిస్టా లేకపోతే దేనికి అంటే మిస్లీడింగా, ఇలా చాలా ఉంటాయి ఆప్షన్స్. అలాగా ప్రతి వెబ్సైట్ వాళ్ళు కూడా ఉండాలి ఒక రూల్. ఎందుకంటే నాలంటలోకి ఇద్దరు రిపోర్ట్లు కొడితే యాడ్ పోవాలి అక్కడ. నాలంటలోకి ఇద్దరు రిపోర్ట్ కొడితే అది యాడ్ అక్కడ ఉండకూడదు. అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎంతో కొంత ఈ స్కామర్స్ని మనం కంట్రోల్ చేసే విధానం ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి యాప్ గ్రోత్ కూడా పడిపోద్ది. అయ్యో ఇప్పుడు పలానా వెబ్సైట్ ఉంది, సో ఆ పలానా వెబ్సైట్ ఫేక్ అందులో చూడొద్దు అని ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ అయిందంటే ఖచ్చితంగా అక్కడ ఎవడో తీసుకోడు. సో బిజినెస్ చేసేటప్పుడు ఏంటి అంటే ఇప్పుడు యాప్ అనేది కూడా ఒక బిజినెస్సే. సో అందులో కూడా ఉన్న కొన్ని ఎర్రర్స్ని కూడా డెవలప్ చేసుకుంటూ ఇలా స్కామర్స్కి చిక్కకుండా ఖచ్చితంగా దానికి సంబంధించిన సేఫ్టీ అనేది తీసుకుంటే ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇస్తే చాలా బెస్ట్. ఇప్పుడు వాట్సాప్లో కూడా స్పామ్ రిపోర్ట్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొఫెషనల్గా వెళ్ళే యాప్స్ అన్నింటిలో కూడా ఇలాంటి 100% తీసుకురావాలి. గవర్నమెంట్ కూడా అలాంటి రూల్ పెట్టాలి. లేకపోతే తెలియకుండా ఎంతోమంది ఈ క్రైమ్లో పడి డబ్బు అంతా పోగొట్టుకుంటారు. తర్వాత ఇటు కంప్లైంట్ పెట్టినా సరే అవి అనౌన్స్ స్కానర్స్, అవి ఆ క్యూఆర్ కోడ్లు అయితే పంపుతారు, క్యూఆర్ కోడ్లు ఫేక్ క్యూఆర్ కోడ్లు. వాటిని క్యూఆర్ కోడ్లు పట్టుకొని ఆయన పట్టుకోవాలి అంటే అసలు జరుగుద్దు లేదో కూడా తెలియదు. మన వ్యవస్థ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళి పట్టేసుకునే అంత ఫాస్ట్గా లేదు వ్యవస్థ. తిరిగి చిరాకు వచ్చి ఈడే ఆగిపోతాడు. ఈ రోజు నువ్వు 10 రూపాయలు పోగొట్టుకొని నువ్వు ఆగిపోయావంటే ఆడు నీలాంటి 100 మంది దగ్గర ₹1,00,000 సంపాదించుకుంటాడు. ఈ 100 మంది కూడా నీరసంతో ఆగిపోతూ ఉంటారు. సో స్కామర్స్ అందరూ కూడా స్కామ్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దగ్గర మోసపోయిన వాళ్ళు అందరూ ఎక్కువగా మాట్లాడకపోవడం, దాని మీద రియాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ వైపు వెళ్ళకపోవడం వల్లే ఇంకా స్కామర్స్ ఎక్కడికక్కడ పెరిగిపోతూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇలా సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్లు కొనే ముందు, పైగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనే ముందు బై హ్యాండ్ చూసుకొని చెక్ చేసి లేదా తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళి 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే తీసుకోండి. అప్పుడే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. లేకపోతే ఆ స్కామర్స్తో పాటు మిమ్మల్ని కూడా లోపలేసి పోలీసులు మంచిగా మీకు ఏం చేస్తారో బాగా తెలుసుగా. సో ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మీరు ఇంతకుముందు ఇలా ఏమైనా మోసపోయి ఉంటే ఇలాంటి స్కాముల్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా సజెషన్ చేయండి, వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారు. థ్యాంక్ యూ.